బ్రేకింగ్ న్యూస్ సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్తశుద్ధి లేదన్నారు రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని మండిపడ్డారు ఆయన రాష్ట్రంలో బీసీలు 56% 17% ఎస్సీలు ఉన్నారని తెలిపారు 73.5% ప్రజలు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఆయన వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా మాదిగలు మాలలు పోరాటం చేస్తున్నారన్నారు సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేసిన సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధి లేదన్నారు రాజకీయ లబ్ధి కోసమే చేస్తూ ఉన్నారని మండిపడ్డారు ఆయన రాష్ట్రంలో బీసీలు 56% 17% ఎస్సీలు ఉన్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే 73.5% ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా మాదిగలు మాలలు పోరాటం చేస్తున్నారన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు నగేష్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము సర్వేకి సంబంధించి సో ఏంటి అప్డేట్స్ ఏంటి ఏం చెప్పారు ఇందాక మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్ లో కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ పని చేసినా బాధ్యతతో చేస్తుందని చెప్పి సీఎం చెప్పారు సమగ్ర సర్వే వివరాలు కేసీఆర్ ఎక్కడ చెప్పాలో కూడా ఆయనకు తెలియడం లేదని చెప్పి విమర్శించారు కేసీఆర్ కుటుంబం ఏ పని చేసినా చిత్తశుద్ధి లేదు రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళు చేస్తున్నారు 56% బీసీలు ఎస్సీ 17% ఉన్నారు 73.5% ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగానే తాము బీసీ కులగణన కావచ్చు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలకి మద్దతు ఇస్తామని చెప్పి సీఎం చిట్చాట్ లో చెప్పిన పరిస్థితి వర్గీకరణ జరగాలనేది ఎప్పటి నుంచో ఉంది మాదిగ మాలాల పోరాటం కూడా చేస్తున్నారు అంటే భవిష్యత్తులో ఏ సర్వే జరిగినా కూడా ప్రామాణికంగా ఖచ్చితంగా ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పుకొచ్చారు దేశ చరిత్రలో కూడా మొదటిసారి కులగణన చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చిట్చాట్ లో చెప్పిన పరిస్థితి ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు కమిషన్ నివేదిక సబ్ కమిటీ నివేదిక సూచన ప్రకారమే తాము ఖచ్చితంగా ముందుకెళ్తామన్నారు ప్రతిపక్ష నాయుడు అసెంబ్లీకి రాకుండా ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే కుదరదు రాజకీయాల కోసం తాము ఏది చేయడం లేదని చెప్పి చెప్పుకొచ్చారు ఏదైతే బీసీ కమిషన్ సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు డెడికేషన్ వ్యవహారం కావచ్చు కమిషన్ తీసుకుంది కమిషన్ తగిన నిర్ణయం తీసుకున్న ప్రకారమే ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు 88% జనరల్ సీట్లలో బీసీలకు 30% సీట్లు అలాగే 33% ఇచ్చామని చెప్పారు దేశ చరిత్రలోనే ఇదంతా నిలిచిపోతుంది ప్రధాని పైన కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పి సీఎం చిట్చాట్ లో ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కులగణన ఖచ్చితంగా చేయాలనే డిమాండ్ కూడా ఇవ్వ నుంచి రానుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్న పరిస్థితి భవిష్యత్తులో మేము ప్రవేశపెట్టే ఈ డాక్యుమెంట్ రిఫరెన్స్ కూడా ఖచ్చితంగా అందరూ కూడా తీసుకొని జనాభా లెక్కలు దామాషా ప్రకారం కూడా చేయాల్సిన అవసరం ఉందన్నారు 2011 జనాభా లెక్కలు కూడా ఖచ్చితంగా లెక్కల్లోకి తీసుకున్నారు 2014 లెక్కలు కూడా ఎక్కడున్నాయో చేసినాయో అవన్నీ కూడా వాళ్ళే చెప్పాలని చెప్పారు అసెంబ్లీకి రాని వారు అసెంబ్లీ టైం గురించి మాట్లాడుతున్నారు కొందరు ఉప ఎన్నిక గురించి కూడా మాట్లాడుతున్నారని చెప్పి చెప్పుకొచ్చారు బీసీలలో కేటీఆర్ సూసైడ్ కూడా చేసుకుంటాడేమో అన్న విమర్శను కూడా సెటైర్ కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన వేసిన పరిస్థితి మొత్తం ఓవరాల్ గా కులగణన సంబంధించి కావచ్చు ఎస్సీ వర్గీకరణ అంశం పైన కూడా 2 గంటల సేపు దాదాపు కేబినెట్ సమావేశంలో చాలా కీలక విషయాలు తీసుకున్నారు అంటే ఏదైతే మాదిగలు మాలలు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం కూడా ఖచ్చితంగా వర్గీకరణ అనే అంశాన్ని కూడా మద్దతు ఇస్తాం మాలలకు కూడా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉంటుందన్నారు ఇక బీసీ కులగణనకు సంబంధించి కూడా ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకు అనుగుణంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా టికెట్లు ఇవ్వడానికి కూడా అయితే మీరు చెప్పినట్టే ఇప్పుడు కులగణన తర్వాత ఏవైతే సెపరేట్ చేశారో బీసీలు ఎంత శాతం ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా సెపరేట్ చేసి ఎవరెవరు ఎంతమంది ఉన్నారో మనకు ఒక లెక్క అయితే క్లియర్ గా తెలిసింది అది కూడా మనకి విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 70% ప్రజల సమస్యలకైతే సొల్యూషన్ లభిస్తుంది అని చెప్పి క్లియర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి సో ఎలా ఉండిపోతుంది ఇక ముందు కార్యాచరణ అంటే ఇవాళ ఏదైతే కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులందరూ కూడా ఏకతాటిపై నిలబడిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగిన ఏదైతే కేబినెట్ మీటింగ్ సమావేశంలో చాలా విషయాలు చర్చించారు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు వాటికి సంబంధించి
ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అనుగుణమైన నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా నొచ్చుకునే విధంగా కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పి కేబినెట్ లో చర్చించారు. ఎందుకంటే బీసీ కులగణన అనేది ఖచ్చితంగా అవసరం కూడా. ఎందుకంటే బీహార్ లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు ఇప్పటికే 50% టికెట్ల విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. తెలంగాణ కూడా అందుకు ఆదర్శంగా ఉండాలనేది కూడా రేవంత్ రెడ్డి ఆలోచన. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మాదిగలు, మాలలు 2 వర్గాలు ఉన్నాయి. మాదిగలకు సంబంధించిన వర్గీకరణకు మద్దతు ఇస్తున్న మాలలకు కూడా తగు విధంగా న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా ముందుకెళ్లాలనేది కూడా కేబినెట్ మంత్రుల ఆలోచన. రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయానికి మంత్రులకు కూడా చెప్పారు. బయట ఎక్కడ కూడా అంటే మీడియాలో కానీ ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా 2 అంశాలకు సంబంధించి బలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే విధంగా గట్టిగా చెప్పాలని చెప్పి కూడా వాళ్ళందరికీ చెప్పారు. ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేయాలనేది కూడా కేబినెట్ లో వాళ్ళు చర్చించుకున్న అంశాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ నంగేష్.